జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు. కంటికి గాయం కారణంగా సీఎం జగన్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఇవాళ బస్సు యాత్రకు విరామం ప్రకటించడం జరిగింది. గుడివాడ సభను రేపటికి వాయిదా వేశారు. వైద్యుల సలహా మేరకు కేసరపల్లి క్యాంప్ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు చికిత్స అనంతరం తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు సీఎం జగన్ తో పాటు ఆయన భార్య భారతి కూడా ఉన్నారన్నమాట. అయితే ఎక్కడైతే కేసరపల్లిలో సీఎం జగన్ నైట్ హాల్ చేశారో ఆ ప్రదేశం నుంచి వినయ్ మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, దీనికి సంబంధించి మరి ఏపీ సీఎం జగన్ ఏమైనా స్పందించడం జరిగిందా? శీలా, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. ఆ దాడి అనేది రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతా ఉంది. నిన్న క్యాట్ బాల్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది. ఆ దాడిలో భాగంగానే ఎడమ కన్నికి గాయమైంది. గాయమైన అనంతరం నిన్న అర్ధరాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. దాదాపు అరగంట పాటు ఆయనకి వైద్యులు చికిత్స చేశారు. ఎడమ కన్ను పైన గాయం అవడంతో 2 కుట్లు వైద్యులు వేశారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి నైట్ స్టేకి, ఏదైతే కేసరపల్లి దగ్గర నైట్ స్టే ఉందో అక్కడికి వచ్చారు. ప్రజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్న ప్రాంతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి బస చేశారు. ఈ రోజు షెడ్యూల్ ప్రకారంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర గుడివాడలో భారీ బహిరంగ సభ ఉంది. కానీ నిన్న జరిగిన ఘటనతో డాక్టర్లు సూచనల మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి రోజు పూర్తి స్థాయి రెస్ట్ లో ఉన్నారని కూడా చెప్పొచ్చు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే వైద్యులు కూడా ఈ నైట్ హాల్ట్ క్యాంప్ దగ్గరికి చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కంటికి సంబంధించిన అప్డేట్ సంబంధించి కూడా డాక్టర్లు పరీక్ష చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి 2 కుట్లు వేసిన నేపథ్యంలో వైద్యులు 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. స్వెల్లింగ్ వస్తే మరొకసారి హాస్పిటల్కు రావాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ చికిత్స కూడా చేస్తామని చెప్పి కూడా డాక్టర్లకి చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రజెంట్ మనం కేసరపల్లి సీఎం జగన్మోహన్ రెడ్డి నైట్ స్టే ఆ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని పరామర్శించేందుకు వస్తున్నప్పుడు కూడా పోలీసులు ఎవరిని కూడా అనుమతి ఇవ్వట్లేదు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రెస్ట్ లో ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రజెంట్ మనం చూడొచ్చు విజువల్స్ లో క్షుణ్ణంగా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. భారీ బారిగేట్లు పెట్టి ఎక్కడికక్కడ కూడా పంపించేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న దాడి తర్వాత పోలీస్ శాఖ కూడా చాలా అప్రమత్తమైందని చెప్పొచ్చు. మరోవైపు ఈసీ కూడా దీనిపైన సీరియస్ అయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడికి సంబంధించి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని కూడా చెప్పొచ్చు. మొత్తానికి నిన్న జరిగిన దాడికి సంబంధించి అయితే మటుకి పొలిటికల్ గా కాకరేపుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు విపక్షాలన్నీ కూడా ట్విట్టర్ వేదికగానే దీన్ని సంబంధించిన కొద్దిగా వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గతంలో 2019 ఎన్నికలకు ముందు ఎయిర్పోర్ట్ లో కోడికత్తుతో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది. మరి ఇదే సమయంలో మళ్ళీ క్యాట్ బాల్ తో దాడి జరిగిన నేపథ్యంలో ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళకి ఆ ఆదరణ చూసి వారో లేక ఈ విధంగా దాడికి పాల్పడుతున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా మేమంతా సిద్ధం బస్ యాత్ర నిన్న విజయవాడ సింగనగర్ చేరుకున్న ప్రాంతంలో క్యాట్ బాల్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కొద్దిగా ఎడం కన్నుకి గాయమైంది. ఈ నేపథ్యంలో వైద్యులు సూచన మేరకు ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి కేసరపల్లి నైట్ క్యాంప్ దగ్గర విరామంలో ఉన్నారు. తర్వాత ఏంటి ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తారన్న దానిపైన వైసీపీ అధిష్టానం ఈ రోజు సాయంత్రంలో క్లారిటీ ఇవ్వబోతా ఉంది. శీలా, రైట్, థ్యాంక్ యూ వినయ్.